హలో అండి. వెల్కమ్ టు సింప్లీ క్రియేషన్స్. ఈరోజు ఇవి ఈ హార్ట్ ఉలెన్‌తోనే ఎలా అల్లాలో చూపిస్తున్నాను. ఫస్టు ఇలా థ్రెడ్‌ని తీసి ఇలా ఒక రౌండ్ లాగా సర్కిల్ తీసుకోవాలి. తీసుకొని దానిలోంచి మనము 3 సింగిల్ స్టిచ్ మనము చైన్ స్టిచ్ సింగిల్‌గా వేయాలి. ఇలా వేశాక దాన్ని మళ్ళీ ఇలా ఫస్టు మనము 2 టైమ్స్ తిప్పాలన్నట్టు థ్రెడ్‌ని నీడిల్ చుట్టూ తిప్పాక ఈ పెద్ద రౌండ్‌లోంచి తీసి ఇలా లాగాలి. లాగినప్పుడు 4 లైన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి చూపిస్తాను. 4 లైన్స్ అప్పుడు 2 లైన్స్ నుంచి తీయాలి థ్రెడ్. మళ్ళీ 2 లైన్స్ నుంచి అప్పుడు మళ్ళీ ఇంకొక లైన్‌లోంచి తీయాలి అన్నట్టు. ఇదేంటంటే మనము ఇలా షేప్ లాగా వస్తది. హార్ట్ షేప్ లాగా. ఇవి ఇలా 4 లైన్స్ వేసుకోవాలండి. ఫస్ట్ స్టార్టింగ్ 4 లైన్స్ ఇలా సేమ్ ఇలా డబల్ తిప్పుకొని నీడిల్‌కి 4 లైన్స్ వేసుకోవాలి. మనం ఫస్ట్ చేసిన హోల్ చుట్టూ హోల్‌లోంచి తీసుకుంటూ చేయాలి. ఇదేంటంటే కొంచెం మనము థ్రెడ్ స్లోగా అంటే గట్టిగా లాగి పట్టుకోవద్దన్నట్టు లూజ్‌గా వదిలేయాలి. అప్పుడు కరెక్ట్‌గా నీడిలు మన వచ్చేస్తా ఉంటది. ఇలా 4 లేయర్స్ 4 టైమ్స్ 4 ఏసుకోవాలి. ఇలాని చూడండి ఒకసారి కొంచెము మనము పాజ్ చేసి చూస్తే అర్థమైతది. నేను కొంచెం స్పీడ్‌గా చేశాను వీడియో. ఎందుకంటే చాలా లెంత్ అయితదని వీడియో కొంచెం స్పీడ్ పెంచానంతే. ఇలా వేసుకున్నాక ఇలా 4 లేయర్స్ వచ్చాక 4 రావాలి. 4 వచ్చాక నెక్స్ట్ 1 టైమే తిప్పాలండి. ఇలా 1 టైమ్ తిప్పాక ఇప్పుడు 3 లేయర్స్ వస్తాయి కదా! అప్పుడు 2 లోంచి తీసి సేమ్ ప్రాసెస్. ఫస్ట్ 2 లోంచి తీయాలి నీడిల్. తర్వాత 2 నుంచి మళ్ళీ తీయాలన్నట్టు. ఇలా 3 లేయర్స్ వేసుకోవాలి. మనం 3 ఏసుకున్నాక ఇలా 3 వేసుకోవాలండి. వేసుకున్నాక మళ్ళీ ఒక సేమ్ మనము ఫస్ట్ చేసుకున్నాం గదా! మళ్ళీ డబుల్ లేయర్ డబుల్ టైమ్ తిప్పుకొని అలా ఒక్కటే వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా ఒక ఫార్మ్ అయితది మన షేప్ అనేది. తర్వాత మళ్ళీ ఒక సింగిల్ వేసుకోవాలి. సింగిల్ వేసుకున్నాక దాన్ని ఒక 2 జస్ట్ చైన్స్ వేసుకోవాలన్నట్టు. చైన్స్ వేసుకొని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం హోల్ చేసుకున్నాం కదా! దాని చుట్టూ తిప్పాలన్నట్టు చూపిస్తున్నా చూడండి. ఇలా నేను ఇవి 3 అయిపోయినంక చూపిస్తాను. ఒక్క నిమిషము. ఇందులో ఏంటంటే మనము ఫస్ట్ తీసుకున్నప్పుడు ఒక థ్రెడ్ ఉంది గదా! దాన్ని లాగితే హోల్ అంతా దగ్గరికొస్తా ఉంటది. మనం దూరం ఎళ్ళిన కొద్దీ అటు సైడ్ ఉన్న థ్రెడ్‌ని కొంచెం లాక్కుంటూ ఉండాలి. లేదంటే అది లూజ్ అయిపోతా ఉంటదన్నట్టు. పట్టుకొని మనం లాగుతా ఉండాలి. ఇది అయిపోయింది చూడండి. ఇవేంటంటే మనము పిల్లలకి నేర్పిస్తే కొంచెం కాన్సంట్రేషన్ పెరుగుతది. ప్లస్ వాళ్ళ క్యూరియాసిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. నాకొస్తదా అనే దాంట్లో వాళ్ళు ఒక యాక్టివిటీ లాగా, ఫన్ యాక్టివిటీ లాగా చేయొచ్చు. ఇప్పుడు డబుల్ లేయర్ ఏసాను చూడండి. డబుల్ ఏసాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. బట్ ఫస్ట్ 3 ఏయాలి. తర్వాత 4 ఏయాలన్నట్టు. నేను ఇంతకుముందు ఫస్ట్ డబుల్ తిప్పినంక అవి 4 ఏసి 3 సింగిల్ తిప్పినవి వేశాను గదా! ఇటొచ్చాక ఒక లేయర్ 4 తిప్పింది వేసాక ఒక 2 తిప్పింది వేయాలి. వేశాక మళ్ళీ సేమ్ 3 లైన్స్ వేసి 3 లైన్స్ డ ఒక్కసారి టర్న్ చేసినా ఎయాలి. తర్వాత మళ్ళీ డబుల్ తిప్పినయి ఎయాలన్నట్టు. అంటే ఫస్ట్ కొంచెం బిగ్ నుంచి స్మాల్ రావాలి. మళ్ళీ కిందకొచ్చాక ఒక బిగ్ వేసి మళ్ళీ స్మాల్ నుంచి కొంచెం బిగ్ వేయాలన్నట్టు అటు కార్నర్ లాస్ట్‌కి సేమ్ షేప్ వచ్చేలాగా హార్ట్ షేప్ కరెక్ట్‌గా వస్తదన్నట్టు. మనము కౌంటింగ్ ప్రకారమే వేయాలండి. ఇవి ఎందుకంటే మన షేప్ కరెక్ట్‌గా వస్తది. ఇప్పుడు చూడండి అయిపోయినంక సింగిల్ చైన్స్ 2 వేయాలండి. ఫస్ట్ మనం సింగిల్ చైన్స్ 2 తీసుకున్నాం గదా! సేమ్ లాస్ట్‌కి గూడా 2 వేసి దీంతో పాటు దాన్ని ఇలా మర్జ్ చేసినట్టు అందులోంచి నీడిల్ తీసి మనం జస్ట్ బయటకి థ్రెడ్ లాగితే ముడి పడిపోతదన్నట్టు. ఇంకో దీన్ని ఇలా లాగేసి కట్ చేసుకోవడం.